నేటి మన వివాహాలు ప్రవక్త గారి సాంప్రదాయంపై జరగకపోవడానికి, నేటి మన వివాహాలలో కట్న కానుకలు విందు భోజనాలు ఉండడానికి గల ఎన్నో కారణాలలో ఒక కారణము మన కుటుంబం యొక్క పెద్దలు. ఎందుకు మీరు చాలా చోట్ల చూస్తుంటారు, వివాహానికి సంబంధించిన చర్చలు ఏవైతే ఉంటాయో ఎప్పటి వరకైతే కుటుంబం యొక్క పెద్దలు హాజరు కారో అప్పటి వరకు ఆ చర్చలు మొదలు పెట్టారు. కానీ సోదరులారా గమనించాలి, ఈ కుటుంబం యొక్క పెద్ద ఖాందానికి బడే అని ఎవరైతే మనం అంటున్నామో, చూడ్డానికైతే పెద్దగా ఉన్నాడు అతను, ఇంత పెద్ద గడ్డం ఉంటుంది, ఇంత పెద్ద టోపీ, ఇంత పెద్ద కుర్తా పైజామా వేసుకొని ఉంటాడు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే సోదరులారా, అతను వచ్చి ఆ చర్చలో కూర్చున్న తర్వాత ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో, ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో వారికి ఏమైనా నసీహత్ చేస్తాడా? గమనించండి. చూడండి, నేనే గనక మీ ఇరువైపులా కుటుంబ పెద్దగా ఒకవేళ బాధ్యతగా నేను ఉండాలి అని మీరు అనుకున్నట్లయితే మరి మీరు ఈ షరతులను స్వీకరించాలి. ప్రవక్త గారి సాంప్రదాయం పైన మీరిద్దరూ కూడా వివాహం చేయడానికి ఒప్పుకున్నట్లయితే అమ్మాయి వారి తరపున ఎలాంటి కట్న కానుకలు, ఎలాంటి తిండి భోజనాలు, ఎలాంటి సామాన్, ఫర్నిచర్, పలంగ్ ఇలాంటివి ఏమీ లేకుండా సీదా సాదాగా మస్జిద్లో కానీ ఇంట్లో కానీ వివాహం చేసుకొని సీదా సాదాగా వలీమా చేయడానికి అబ్బాయి నువ్వు గనక ఒప్పుకున్నట్లయితే నేను కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుంటాను, మాట్లాడతాను. ఒకవేళ మీరు ప్రవక్త గారి సాంప్రదాయాన్ని వదిలేసి ఇష్టానుసారంగా ప్రజలు ఏమనుకుంటారో అని ప్రజలకు ఇష్టానుసారంగా మీరు వివాహాలు చేయదలుచుకున్నట్లయితే నేను ఈ చర్చలో కూర్చోలేను, దీనికి నేను సాక్ష్యంగా కూడా ఉండలేను అని ఆ పెద్ద లేచి వెళ్ళిపోవాలి. నేటి పెద్దలు చేస్తారా ఆ విధంగా? చూడండి, చేయరు. నేటి పెద్దలు ఉన్న చిన్న వాళ్లకు సున్నత్ ప్రకారం వివాహం చేయాలి, ప్రవక్త గారి సాంప్రదాయానికి అనుగుణంగా వివాహం చేయాలి, ఎలాంటి కట్న కానుకలు తిండి భోజనాలు లేకుండా వివాహం చేయాలి అని వారికి బోధించడానికి బదులుగా వీరే వారిని ప్రేరేపిస్తారు. ఇంకా మీరు చూడండి, కుటుంబంలో ఏమవుతుంది, ఇద్దరు కూర్చుంటారు, అక్కడి నుంచి పెద్దలే కదా ఎగేసేది, అడగండి మరి పెట్టుబోతులు ఏమున్నాయో. వింటారా? వినరా? తిండిది చెప్పాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళ పెద్ద అమ్మాయికి మంచిగా ఇచ్చిండు అతను, ఈ చిన్న అమ్మాయికి ఆ మాత్రం ఇవ్వడా అనేవాళ్ళు ఎవరు? కుటుంబ పెద్దలే కదా. ఒకవేళ ఎవరైనా నాలాంటి యువకుడు వచ్చి నాకు ఎలాంటి కట్న కానుకలు అవసరం లేదు, నాకు ఎలాంటి తిండి భోజనాలు కూడా అవసరం లేదు, అత్యధిక మందిని తీసుకొని మేము వెళ్ళము వివాహంలో, కేవలం మేమే 10 మంది కుటుంబీకులం వెళ్తాము, అమ్మాయిని తీసుకొని వచ్చేస్తాము అని ఎవరైనా యువకుడు అన్నట్లయితే ఈ కుటుంబం యొక్క పెద్ద మనిషి అతనికి సహకరించడానికి బదులుగా, అతని మాటలకు సహకరించడానికి బదులుగా అతను ఏమంటాడు, అతని నోరు ముంచేస్తాడు. ఫస్ట్గా హంబెట్, మేము ఉన్నాం కదా, పెద్దలు మాట్లాడతానేమా, నువ్వు మొదలు మాట్లాడుతున్నావు చిన్నపిల్లగానివి అని వాడు నోరు ముంచేస్తాడు. మళ్ళీ ఆ తర్వాత నువ్వు డిమాండ్ చేసావా? నువ్వు డిమాండ్ చేయలేదు కదా, వాళ్ళేదో వాళ్ళ సంతోషానికి ఇవ్వాలనుకుంటున్నాడు, నీకేంటి ఇబ్బంది, తిండి భోజనం ఉండకూడదు అంటున్నాడు అంటే తినకుండా అట్నే పంపిస్తాడు ఇంటి ముంగడికి వెళ్ళి. అరే మనం బంధువులము, తినిపిస్తాడు మనకు, ఇలా ఎందుకు నువ్వు మారం చేస్తున్నావు అంటే ఆ అబ్బాయి ఏదైతే మంచి విషయం చెప్పాడో అతనికి సహకరించడానికి బదులుగా ఈ కుటుంబం పెద్ద ఎవరైతే ఉన్నాడో ఇతను చెడు వైపునకు ప్రేరేపిస్తాడు ఆ అబ్బాయిని, ఈ విధంగా బెదిరించేసి. మళ్ళీ ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అబ్బాయికి సంధానించేశాను, అరే 4 ఇక్కడక్కడ ప్రసంగాలు విని ఏదో అట్లా చేద్దాం అనుకున్నాడు, కానీ అట్లా కాదు కదా, కుటుంబం అనుకుంటుంది, కుటుంబాలు పరువు పోతుంది. ఒక్క అమ్మాయి, సింగరేణి ఎంప్లాయీవి, నువ్వు మళ్ళా ప్రైవేట్ ఎంప్లాయీవి, నువ్వు బిజినెస్ మ్యాన్వి, ఒకటే బిడ్డ, ఈ మాత్రం పెట్టకుండా కుటుంబాలు పరువు పోదారనేది. అరే వాళ్ళు గట్టినే బ్యాన్లు చేస్తారు మొదటి సార్లు, వాళ్ళ పని చెప్తారు వాళ్ళు, కానీ మనం కొంచెం పరువు చూసుకోవద్దా అంటే ఈ కుటుంబం పెద్ద ఎవరైతే ఉన్నాడో మంచికి సహకరించడానికి బదులుగా చెడు చేయడానికి ప్రేరేపించడం లేదా? మీరు గమనించడం లేదు ఈరోజు? ఇలా ప్రేరేపించి చెడు వైపునకు ఆ అమ్మాయి తండ్రి ఎవరైతే ఉన్నాడో అతనికి మళ్ళీ నూరి పారేస్తాడు. అతను కుటుంబం వాళ్ళు వస్తారు ఇంటి ముంగడికి, ఎంతో కొంత బందోబస్తు చేయి, అమ్మాయి కోసం ఎంతో కొంత జమా చేసి ఉంటావు కదా, ఎప్పుడు జమా చేయకుండా కానీ వాడేమంటాడు, అవును జమా చేస్తున్నా బాయ్ అంటాడా అన్నాడా? తన దగ్గర డబ్బు లేకున్నా కానీ వెళ్ళి ఆస్తులను అమ్ముకోనైనా కానీ లేదా వడ్డీ పైన అప్పు తీసుకువచ్చైనా కానీ పెళ్లి చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఈ పెద్ద మనిషి అని ఎవరైతే అన్నామో ఆ పెద్ద మనిషి చేసిన ఘనకార్యం కారణంగా. చూడట్లేదా ఈ రోజులలో?